హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు కువైట్లో 2:30 టైం అయింది. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏందంటే, నేను 10 రోజుల నుంచి ఒక వీడియో చేయాలని అనుకుంటున్నాను. దానికి మొదటి కారణం ఏందంటే, నాకు నా ఛానల్‌కి 77 మంది సబ్స్క్రైబర్లున్నారు. చాలా థాంక్స్. చాలా సంతోషం ఆ విషయం మీద. కానీ దాంట్లో ఒక బాధాకరమైన విషయం కూడా ఉంది. అదేంటంటే ఆ 77 మందిలో 40 మందిని నేను అడిగి చేపించుకున్నాను. 30 మంది ఎలా చేసుకున్నారో నాకే తెలీదు. మొత్తానికైతే సేఫ్ నేను. 77 మంది వచ్చారు. థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇకపోతే ఈ వీడియో చేయడానికి మెయిన్ ఏందంటే, చూడండి మాటలు కూడా సరిగా రావడం లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు కెమెరా ముందు మాట్లాడిందిలే. మనకెప్పుడు మనోళ్ళతో మాట్లాడుకోవడం తప్పితే గానీ ఆల్మోస్ట్ అందరూ అలాగే ఉంటారు. కానీ అందరికీ భయం ఉంటది. నాకు గూడా అదే భయం ఉంది. ప్రతి ఒక్కరికి ఉంటాది. కానీ ఏదో మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడుతున్నా. మనకేమి భారీ సెటప్స్ లేవు. ఏమీ లేవు. ఈ కోటు రోజు ఎందుకేసుకుంటున్నారనుకుంటారు. భయంకరంగా చలుంది. ఇదొకటే ఉంది. ఇంకొకటి తీసుకున్నప్పుడు వేరేది మారుస్తా. ఆ సెటప్‌లు, మైక్‌లు అయన్నీ ఏం లేవు. ఏమంటే చేయాలి కాబట్టి కాదు, కావాలని ఈ వీడియో చేస్తున్నా. ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా. విషయం ఏంటంటే, యూట్యూబ్ అనేది అందరికి తెలిసే ఉంటుంది. అందరూ చేయాలని ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది. మేము కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, ఏదో ఒకటి చెప్పాలి, మా ఎక్స్పీరియన్స్ కానీ, లేదంటే మనం చేసే ఉద్యోగం మీద కానీ, లేదంటే మనం చేసే పని మీద కానీ, లేదంటే మన మైండ్లో ఉండే ఆలోచనలు కానీ, రకరకాలుగా మనకు చాలా ఆలోచనలు వస్తాయి. ఎప్పుడు తోసుకుంటా పోవడమేనా, మందుగాడ చూడాలి కదా అనుకుంటా ఉంటారు. చాలామంది స్టార్టింగ్లో ఆగిపోతారు. మనకెందుకులే, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మా నాయన తిడతాడు, మా అమ్మ తిడతాది, ఏమనుకుంటారు. లేదంటే ఒక మనం లాంగ్వేజ్, మెయిన్ లాంగ్వేజ్ ఏంటంటే లాంగ్వేజ్ ఇంగ్లీష్ మాట్లాడాలేమో, లేదంటే క్లియర్గా మాట్లాడాలేమో. మన కడప లాంగ్వేజ్ మాట్లాడతాను, నెల్లూరు లాంగ్వేజ్ మాట్లాడతాను, లేదా తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడితే నవ్వుతారేమో. లేదంటే చిన్న చిన్న తెలుగులోనే మనకు కొన్ని కొన్ని పదాలు నోరు తిరగవు. అవి మాట్లాడితే ఏమని అనుకుంటారేమో అని చెప్పేసి చాలామంది అక్కడే ఆగిపోతూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ కూడా చాలా మందికి ఉంటాయి. ఇంకొంతమందికి ఏమనిపిస్తుంది, మనం ఏదో ఒకటి పనో ఉద్యోగమో ఏదో ఒకటి చేసుకుంటున్నాము, ఇవన్నీ మనకెందుకు, ఏదో పొద్దున పోయినామా, సాయంత్రం వచ్చినామా, పిల్లల్ని చూసుకున్నామా, తల్లిదండ్రులను చూసుకున్నామా, సంసారం చూసుకున్నామా, ఏదో వచ్చిందా పోతుందా అనేవారు కొంతమంది టైప్ ఉంటారు. కొంతమంది ఏంటంటే అదే నాలాగా మనలాగా చాలామంది ఉంటారు. సంథింగ్ మనం ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చెప్పాలని. కానీ కట్ చేస్తే ఆ యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఓకే, పేరు పెట్టడం ఓకే, ఏం చేయాలి, ఎవరి మీద చేయాలి, సరే మనకేమన్నా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా, లేదంటే మనం ఏమన్నా ఒక పర్టికులర్ సబ్జెక్టులు ఏమన్నా మనం ఎక్స్పర్ట్ అయి ఉండావా, ఏ దాని మీద చేయాలి అనేది సిగ్గు. మనం నార్మల్గా అయితే నా న్యూస్ పేపర్లో వచ్చే వార్తలన్నిటి మీద మనం మధ్యస్థాలు చేస్తాం. దాని మీద డిబేట్లు పెట్టుకుంటాం. మనమే ఫ్రెండ్స్ ఊరికే, వాడు అటు చేశాడు, ఈడు అటు చేశాడు, ఆయన ఎటు చేశాడు అని పెట్టుకుంటాం. అదే ఒక 2 నిమిషాలు ఒక మైక్లో మాట్లాడమంటేనో, లేదంటే ఒక వీడియోలో చెప్పమంటేనో, లేదంటే ఎవరైనా న్యూస్ రిపోర్టర్ వచ్చి అడిగితేనో గుండె డమ్ము 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 కొట్టుకుంటా ఉంటుంది. ఏంటంటే ఇదంతా భయం అనమాట. మనకు ఎలా అనిపిస్తుందంటే, ఏదో ఒక చిత్రంగా ఒక గ్రహంలోకి, అంటే ఒక ఏరియాకి, మన ఈ ప్రపంచం అంతా కనబడలేదు, ఒక ఏరియాకి పోయి నన్ను మాట్లాడమంటున్నారే మైక్ ముందు, నన్ను మాట్లాడమంటున్నారే కెమెరా ముందు అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. అలా రకరకాలుగా ఆ విధంగా ఉంటాయి. సో ఏదేమైనట్టు ఫైనల్గా నేనైతే యూట్యూబ్లో అడుగుపెట్టాను. ఏం చేయాలో తెలీదు. మనకి ఏ సబ్జెక్టుల మీద ఎక్స్పర్ట్ లేదు. ఒకటే నాకు తెలిసింది ఒకటే. నాకు తెలిసిన నుంచి నేను విన్నాటివి, నేను చూసినటివి, నేను పర్సనల్గా అనుభవించినటివి, అవి చదువు విషయం కావచ్చు, ఊర్లో విషయాలు కావచ్చు, బంధువుల విషయాలు కావచ్చు, తల్లిదండ్రుల ప్రేమలు కావచ్చు, అన్నీ కూడా, అన్ని అనుభవాలు,
అనుభవాలు ఒక్కటే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. కానీ అనుభవాలు షేర్ చేసుకోవాలంటే ఒక మాటతో అయిపోయేది కాదు. దాన్ని వివరణాత్మకంగా అంటే ఒక అంటే ఆడియన్స్ కానీ వినాలి కదా. మనం మాటలు ఒకరు వినాలంటే దాంట్లో అంతో ఎంతో కొద్దిగా ఒకరు ఉన్న లాంగ్వేజ్ పరంగా కానీ లేదంటే యాక్టింగ్ పరంగా కానీ ఏదో పరంగా ఒక మనిషికి ఇక్కడన్నా కానీ తగలాల. అప్పుడే మన వీడియో స్టాప్ చేస్తారు. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రజెంట్ నేను కువైట్లో ఉన్నాను. ఈ కువైట్లో పరిస్థితులు అంటే తెలుగు వాళ్ళు పరిస్థితులు అందరూ ఉన్నారు. 100 years నుంచి ఇక్కడ ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. చాలా అనుభవాలు ఉన్నాయి. చాలా చాలా మంచి కథలు ఉన్నాయి. జీవితం గొప్పగా చేసేవాళ్ళు ఉన్నారు. జీవితం నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా రకరకాలుగా ఉన్నారు. ఫైనల్గా నేనేందంటే నా దగ్గర ఏ స్క్రిప్ట్ లేదు. నాకు ఏమీ తెలియదు. నాకు ఒకటే తెలుసు, నేను అనుభవించినటివి అది అందరి జీవితాల్లో కూడా జరుగుంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుంటాయి. మన బాల్యం నుంచి ఇంత ఎదుగుదల వరకు, ఇంత వయసు వరకు ఎన్నో అనుభవాలు. ఒక ఆటోలో పోతే ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఫోన్ మాట్లాడితే ఒక ఎక్స్పీరియన్స్, ఎవరన్నా గొడవలు పడితే ఒక ఎక్స్పీరియన్స్, ఇన్ని వేల ఎక్స్పీరియన్స్. ఉదయం నుంచి నైట్ పడుకునేంత వరకు ఒక ఎక్స్పీరియన్స్. మళ్ళీ నిద్రపోతే కళ్ళలో అదొక ఎక్స్పీరియన్స్. కళ్ళలో ఆ విధంగా వచ్చాయి, ఈ విధంగా వచ్చాయి. ఆ ఎక్స్పీరియన్స్లే, ఆ అనుభవాలే, ఆ జ్ఞాపకాలే, ఆ మెమోరీసే నేను ఓన్లీ షేర్ చేసుకుంటాను. నాకు మిగతా ఏ సబ్జెక్ట్లో నాకు తెలియదు. ఏ దాంట్లో నేను ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఎనీ సబ్జెక్ట్. నేను ఏ దాంట్లో ఎక్స్పర్ట్ కాదు. నాకేం తెలీదు. నా సెటప్ కాడ ఏం ఉండదు, ఏం లేదు. ఇది ఎంటుకలు నేను షార్ట్ ట్రిమ్మింగ్ చేసుకున్నా కాబట్టి అందుకని ఇది పెట్టుకున్నాను. అందులో చలి ఎక్కువగా ఉంది ఈ టైంలో. అల్టిమేట్గా ఒక స్టెప్ అయితే వేసాను. బాలకృష్ణ డైలాగ్ మధ్య వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అంటారు కదా. నేను స్టెప్ వేసినా కూడా హిస్టరీ ఏమి రిపీట్ కాదు. నా హిస్టరీ కూడా ఏమి రిపీట్ కాదు. సో అది నేను చెప్పదలుచుకునేది. మెయిన్ నా దగ్గర ఏం కంటెంట్ లేవు. దయచేసి ఒకటి చెప్తున్నాను, ఏ దానికి కూడా ఎవరైనా సరే మనం భయపడకూడదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో అన్నీ ఆటోమేటిక్గా అన్నీ మారిపోతున్నాయి. నాకు తెలిసి ఒక సోషల్ మీడియాలోనో లైఫ్ ఉంటుందని, ఎవ్రీథింగ్ ఏదైనా కానీ సోషల్ మీడియాలో లైఫ్ ఉంటుంది. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి ఇంకా ఇయర్స్ బై ఇయర్స్ పెరిగే కొద్దీ టెక్నాలజీ పరంగా అన్నీ భారీగా డెవలప్ అయిపోతాయి. కాబట్టి సోషల్ మీడియాలో ఒక మంచి గ్రోత్ ఉంటుందని నిపుణుల సలహా అని నేను విన్నాను. సో అందువల్ల ఎవరు కూడా ఈ యూట్యూబ్లో స్టార్ట్ చేసేటప్పుడు కానీ రీల్స్ చేసేటప్పుడు కానీ మీ ఫేస్తో పెట్టి మనం చేస్తే ఎంతో బెటరు. నీకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది, అందులో నీకు ఒక నమ్మకం వస్తుంది. నేను 2 నిమిషాలు మాట్లాడగలుగుతానా, ఏ టాపిక్ ఇచ్చినా ఆఫ్టర్ 1 year నువ్వు డైలీ రీల్స్ ఏదో ఒకటి చేసుకుంటా పోతే ఆఫ్టర్ 1 year తర్వాత నీ గొంతు కానీ నువ్వు ఆలోచించే విధానం. నాకు స్టార్టింగ్ స్టేజ్ ఇది, లెర్నింగ్ స్టేజ్ ఇది. ఫస్ట్ మొదటి అడుగు వేద్దామని వేస్తున్నాను. ఇంతసేపు రికార్డ్ అవుతుందని నేను కూడా ఊహించలేదు. నేను ఒక 1 month నుంచి, ఒక 10 రోజుల నుంచి అనుకుంటున్నాను ఏదో ఒకటి చేయాలని, ఏమీ చేయలేనని. మళ్ళీ నేనే లాస్ట్ ఈవినింగ్ నైట్ పడుకునేటప్పుడు ఈరోజు ఏదో ఒకటి చేయాలి, ఏదో టాపిక్ నుంచి ఏం టాపిక్ లేదు, పాడు లేదు. మన డైలీ రొటీన్ లైఫే ఎలా ఉంటుందో అయ్యే నా టాపిక్లు. అందరి టాపిక్లు కూడా అయ్యే ఉంటాయి. కానీ మీకు ఏ సబ్జెక్ట్ మీద ఎక్స్పర్ట్ ఉంటే, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే, ఎనీది ఆ ప్రపంచంలో అందరూ స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్క కంటెంట్ మీద చేస్తూ ఉన్నారు. తినే ఫుడ్ కానించి ప్రతి ఒక్కటి చేస్తారు. ఎవరు ఏం భయపడద్దు. ప్లస్ ఏంటంటే ముందు నేను భయపడకూడదు. ఓకే, నాలో ఇంకొక యాంగిల్ కూడా ఉన్నది, కామెడీ యాంగిల్. అదే చెప్పేది, ప్రతి ఒక్కరిలో అన్ని యాంగిల్స్ ఉంటాయి. 4 ఫ్రెండ్స్ చేరుకున్నప్పుడు కామెడీలు చేస్తారు. వాళ్ళు ఇంకొకటి చాలా ఫాస్ట్గా మాట్లాడతాడు, తెలివిగా మాట్లాడతాడు. ఇంకొక మనిషి మ్యాథ్స్ లెక్కలు చాలా స్పీడ్గా చెప్తాడు. కొంతమంది వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఏమైనా సంబంధించి క్వశ్చన్స్ అడుగు చాలా బాగా చెప్తారు. ఎవరిలో ఏదో ఒకటి ఉంటుంది మామ, ఎవరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. నీ టాలెంట్ నీ లోపలికి పెట్టుకోకుండా, నీ ఇంట్లో వాళ్ళకి తెలిసి మాత్రం అనుకోకుండా బయటకి
రాబోయే రోజుల్లో యూట్యూబ్ ఒక సంచలనంగా మారుతుంది. అదో మాట్లాడుతూ ఉంటే కూడా మాటలు తెలుగే మనకు సరిగా మాటలు రావు. ఇది కారణం భయం. నార్మల్గా మాట్లాడాలంటే ఎవడేమో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎత్తితే ఫోన్ ఛార్జింగ్ అయిపోయిన దాకా మాట్లాడతాం. కాలంటే ఇలాంటివి మాట్లాడాలంటే నోరు రాదు. ఎవరు ఏం భయపడొద్దు. ప్లీజ్ లాస్ట్గా నన్ను సపోర్ట్ చేయండి. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి, నచ్చకపోతే అది గడొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు మెయిన్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది మెయిన్ ఒకటి ఉండాలి. చాలామంది ఈ వీడియోలు చేయడానికి నాకు అందం లేదేమో, లేదంటే నా ముక్కు బాగలేదేమో, నా కళ్ళు బాగలేదేమో, నా ఇంటికులు బాగలేదేమో, నా గడ్డం బాగలేదేమో, నా చేతులు బాగలేదేమో అని చాలామంది ఆలోచిస్తారు. మామ, నువ్వు ఒక్కసారి ఆలోచించు మామ. నీ ఫోటో మన ఫోటో మనం తీసుకొని దాన్ని సెల్లులో వాల్పేపర్గా పెట్టుకొని ప్రొఫైల్గా పెట్టుకొని ఎన్నిసార్లు చూసుంటాం మామ. మనకంటే అందగాడు ఎవడున్నాడు మామ? ఎవడున్నాడు? ఆంధ్ర అందగాళ్ళం మామ మనము. ప్రతి ఒక్కరు ఆలోచించండి. కలర్ చూసు, హైట్ చూసు, ఇంటికలు చూసు, లేదంటే నీ గొంతు చూసు. నువ్వు రామామ బయటికి. ప్రతి ఒక్కరు రాండి బయటికి. ప్రతి ఒక్కరు రాండి, అందరూ చేయండి. రాబోయే రోజుల్లో సోషల్ మీడియానే మెయిన్ అవుతుంది. ప్రతి ఒక్కటి మనకంటే ఒక్కటి మెయిన్ గుర్తుపెట్టుకోండి. మనకంటే గొంతు ఎవరిది బాగుండదు. నాకంటే ఎవరు అందంగా లేరు. అదొక్కటే మనం గుర్తుపెట్టుకోవాలా. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఒక బుల్లెట్ లాగా దిగుతుంది. ముందు ధైర్యంగా ఉండు, అందరినీ ధైర్యపరచు. ఫస్ట్ ఏంటంటే మనం ధైర్యంగా ఉండడం కాదు, మన పక్కన వాళ్ళని కూడా ధైర్యవంతులు చేయాలి. ఓకే, డన్.